అయితే పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అలా నేర్పిస్తూ ఉండగా ఒక పాపకైతే గజ్జెలు ఊడిపోతూ ఉంటాయి. అది ఊడిపోయింది చూసింది ప్రేమ. చూసి తన కాళ్ళ మీద కాలు పెట్టుకొని ప్రేమగా గజ్జెలు కడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి మొహంలోకి చూసుకుంటూ కడుతూ ఉంటుంది. ఇంతలోపు అక్కడికి బయట నుంచి వాళ్ళ నాన్న సేనాపతి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఆయన బండి గేటు కాడ అయిపోతుంది. ఎంత ట్రై చేసినా కూడా బండి బాగవ్వదు. సేనాపతి అలా చూస్తూ ఉంటాడు. అనుకోకుండా ఎందుకో గేట్ సైడ్ తిరిగి చూస్తాడు. అక్కడ ప్రేమ ఆ అమ్మాయిని కాలు మీద నిలబెట్టుకుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి నా కూతురు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేసి మనసులో బాధపడుతూ ఉంటాడు. ప్రేమ అలాగే అమ్మాయికి గజ్జెలు కడుతూ ఉంటుంది. అది చూసి సేనాపతి అయితే బయట చాలా బాధపడుతూ అలానే చూస్తూ ఉంటాడు. నా కూతురు మహారాణిలా ఉండేది, ఏంటి తను ఇప్పుడు ఒకరి కాలు పట్టుకుంటుంది అనేసి అయితే ఇట్లానే ప్రేమ అమ్మాయికి గజ్జెలు కట్టి మళ్ళీ పాట పాడుతూ భరతనాట్యం చేస్తూ ఉంటుంది. దాంట్లో తను నిమగ్నం అయిపోయి ఉంటుంటుంది. అక్కడి నుంచి సేనాపతి అలా నడుచుకుంటూ బాధపడుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. అది గమనించిన ప్రేమ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అలా లోపలికి వచ్చిన సేనాపతి అయితే ప్రేమ వెనకాల అలానే నిలబడి ఉంటాడు. ప్రేమ డ్యాన్స్ చేస్తూ సడన్లీ చూసేసరికి వాళ్ళ నాన్న కనిపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న అని అయితే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సేనాపతి అయితే నువ్వు నాన్న అని అనకు, నన్ను నీకు అర్హత లేదు అని అయితే తిడుతూ ఉంటాడు. నువ్వు చేసిన పనికి నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది చూసినావా అనేసి అయితే తిడుతూ ఉంటాడు. నీ వల్ల నా పరువు అంతా పోయింది ఊర్లో. నువ్వు చూసుకున్నవాడు ఎలాంటి వాళ్ళు, ఆ కుటుంబం ఎలాంటిదో అర్థమైందా? నీకు ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి వాళ్ళే కారణం అని అయితే అంటూ ఉంటాడు. కాదు నాన్న అంటే నువ్వు నాన్న అనకు, నువ్వు నాన్న అనే అర్హత లేదు నీకు, నీ పరిస్థితి చూసినావు కదా అనేస్తే తిడుతూ ఉంటాడు. ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఎలాంటి కుటుంబానికి వెళ్ళినా నువ్వు ఇప్పుడు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు, నా కూతురు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు నువ్వు చూడు ఒకరి కాలు పట్టుకునే స్థితికి వెళ్ళావు అని అయితే తిడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.